హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఒక గ్రామంలో తనిక, లత ఉండేవారు. అలానే వీళ్ళ స్నేహితురాలైన రమ్య కూడా ఉండేది. అయితే వీరి ముగ్గురు చదువు, ఆటల పాటలతో బాగా కలిసిమెలిసి ఉండేవారు. ఇంకా వీరు ఉద్యోగం కోసమని ఉద్యోగం వేటలో ఉన్నారు. అయితే ముగ్గురికి ఒకేసారి ఒకే కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అయితే కొద్ది రోజులకు మొదటగా తనిక, లత ఇద్దరు చేరారు. ఆ తర్వాత రమ్య కూడా ఆ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఇంకా కొద్ది రోజులకు ముగ్గురికి డబ్బులు బాగానే వస్తున్నాయి, జీతాలు బాగానే ఇస్తున్నారు. అయితే ఏమైందో ఏదో తెలియదు కానీ తనిక, రమ్య ఒక కంపెనీ వాళ్ళ గ్రామంలో పెట్టాలని అనుకున్నారు. అయితే కంపెనీ పెట్టడం అంటే మామూలు విషయం కాదని లత అనుకుంటుంది. తనిక అలానే రమ్య పెట్టాలని అంటే రమ్య వద్దు అని అంటుంది. అయితే సరేలే రమ్య, మీ ఇష్టం, మీరు కంపెనీ పెట్టుకోండి అయితే వీరి ముగ్గురు అలా అనుకున్నారు. కొద్ది రోజులకు రమ్య, తనిక కంపెనీ గ్రామంలో పెట్టేశారు. ఎందుకంటే పేద ప్రజలకి ఏదైనా సహాయం చేయాలని, పేద ప్రజలకు ఉద్యోగాలు, పేద ప్రజల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలని వీరు కష్టార్జితంతో ఒక చిన్న కంపెనీ పెట్టారు. అయితే కొద్ది రోజులకి ఈ విషయంలో రమ్య కూడా చాలా సంతోషించింది. రమ్య కూడా వీళ్ళ కంపెనీలో పార్ట్నర్షిప్ గా జాయిన్ అయింది. అయితే గ్రామంలో ఉన్న పేద ప్రజల అందరికీ ఇంగ్లీష్ నేర్పించి అలానే ఉద్యోగాలు ఈ కంపెనీలో పేద ప్రజల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉన్నారు. అయితే గ్రామంలో ఉన్న పెద్దలు పేదలు అందరూ కూడా వీరిని బాగా మెచ్చుకుంటున్నారు. ఇంకా అలానే వీరు మంచి మంచి ప్రాజెక్టులు తేవడం, పేద ప్రజలకు ఉద్యోగంలో చేర్పించి వారి ద్వారా చేర్పించడంతో వీరికి మంచి మంచి పేరు వచ్చింది. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ వాయిస్ ఆఫ్ కేశవాన్ని. థ్యాంక్ యూ.